మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, తత్ర తిష్ఠామి నారద అంటే చెప్పారట. నారద, మీరందరూ అనుకుంటున్నట్లుగా నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. నేను వైకుంఠంలో వెళ్ళి అక్కడ దర్శించుకోవచ్చు అనుకుంటానేమో, నేను వైకుంఠంలో ఉండను. నా యోగి హృదయేన, యోగుల హృదయాల్లో ఉంటాను అని చెప్పేసి అనుకుంటారేమో, అక్కడ కూడా ఉండను. రమౌ, సవిత్రమండల మధ్యవర్తిగా, సూర్యమండల మధ్యవర్తిగా, సూర్యనారాయణుడిగా ఉంటాను, అక్కడికి వెళ్ళి దర్శించవచ్చు అనుకుంటారేమో, అక్కడ కూడా మీకు దర్శనం కుదరదు అంటున్నాడు. మరి ఎక్కడ దర్శించవచ్చు అంటే మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి, నా భక్తులు నన్ను ఎక్కడైతే కీర్తిస్తారో అక్కడే నేను తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాను. నన్ను ఎక్కడ వెతకాల్సిన పనిలా, నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తుంటారో, ఎక్కడ ధ్యానిస్తుంటారో, ఎక్కడ పొగుడుతూ ఉంటారో, ఎక్కడ నన్ను స్తుతిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటాను, ఇంకెక్కడా నేను ఉండనయ్యా. కాబట్టి మీరు నన్ను ఎక్కడో వెతకాల్సిన పని లేదు. నా భక్తులు నన్ను ఎక్కడ గుణగణాలను కీర్తిస్తూ ఉంటారో అక్కడ మీరు వెతికితే నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి ఆ పరమాత్ముడు చెప్పాడు. అందుకనే మనకు నవవిధ భక్తి మార్గాల్లో కూడా శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పేసి శ్రవణ భక్తి, స్మరణ భక్తి, కీర్తన భక్తి అని చెప్పేసి మనం చెప్పారు. ఈరోజు మనం కీర్తన భక్తి, అలాగే స్మరణ భక్తి, భగవంతుని స్మరించుకుంటున్నాము, భగవంతుని కీర్తించుకుంటూ ఉన్నాము. ఇంకా ఏం చేస్తున్నాం ఇక్కడ, భగవంతుని కీర్తించుకుంటూ ఉన్నాము కాబట్టి పరమాత్ముడు కూడా ఈరోజు ఇక్కడే ఉన్నాడు. మద్భక్తాః యత్ర గాయంతి, నన్ను నా భక్తులు ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో, ఎక్కడ స్మరిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటున్నాను అన్నారు. అదే విధంగా ఈరోజు పరమాత్మ కూడా మీ అందరి రూపంలో, మన అందరి రూపంలో కూడా హృదయంలో పరమాత్మ అంతరంగుడై ఈరోజు కరుణాంతరంగుడై పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు అనేటువంటిది మనము గుర్తించుకోవచ్చు. ఆ పరమాత్ముడి యొక్క వైకుంఠంలో కూడా ఇద్దరు అపర గాన గంధర్వులు ఉన్నారు, అపర గానమూర్తులు ఉన్నారు. అక్కడ కూడా ఇద్దరు సంగీత పాండిత్యం కలిగినటువంటి సంగీత విద్వాంసులు. ఎవరయ్యా అంటే నారదుడు, తుంగురుడు. వీరిరువురు కూడా ఆస్థాన విద్వాంసులు స్వామివారికి. అలాగే కృష్ణావతారంలో మనం చూసుకున్నట్లయితే గోపబాల స్త్రీలందరూ కూడా, గోపికా స్త్రీలందరూ కూడా పరమాత్ముని కీర్తించి ధన్యత నొందిన వారే. రామాయణంలో మనం చూసుకున్నట్లయితే రామాయణంలో కూడా లవకుశులు హరినామ సంకీర్తన, శ్రీరామనామ సంకీర్తన చేసి ధన్యత నొందిన వారు. అలాగే హనుమంతుడు శ్రీరామనామ సంకీర్తన, నిరంతర హరినామ సంకీర్తన చేసుకుని దాసోహం కౌసలేంద్రస్య అని చెప్పేసి సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి నేను దాసుడనయ్యా అంటూ నిరంతరం రామనామస్మరణ చేసి తన హృదయంలోనే రాముడిని నిలుపుకున్నటువంటి వాడు హనుమంతుడు. అలాగే కృతయుగంలో చూసుకున్నటువంటి ప్రహ్లాదుడు కూడా నిరంతరము హరినామ సంకీర్తన చేసి భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకున్నటువంటి వాడు. ఇలా హరినామ సంకీర్తన అనేటువంటిది అంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటిది. మరి కలియుగంలో హరినామ సంకీర్తన చేత ధన్యత పొందినటువంటి వారు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు రోజుకొక్క కీర్తనకు తక్కువ కాకుండా 32,000 సంకీర్తనలను రాసి కీర్తించి తరించినటువంటి వారు. శ్రీహరిని మెప్పించి శ్రీహరిలో లీనమైనటువంటి వారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తన 8వ ఏటనే శ్రీహరి స్వప్న సాక్షాత్కారాన్ని పొంది తిరుమల చేరుకొని అర్చామూర్తిని దర్శించి ఘన విష్ణుల ద్వారా వైష్ణవ దీక్షను పొంది అహోబిళ పీఠాధిపతులైనటువంటి శ్రీమాన్ అదివాన్ షణగోపేంద్ర మహాదేశికన్ స్వామివారి చేత శిష్యత్వాన్ని స్వీకరించి 12 వత్సర పర్యంతం 12 సంవత్సరాల పాటు శ్రీ వైష్ణవ రహస్య విశిష్టాద్వైత రహస్యాలను అధ్యయనం చేసి తిరుమలను చేరుకొని 32,000 సంకీర్తనలతో శ్రీనివాసుని కీర్తించి ప్రత్యక్షం చేసుకుని శ్రీవారిలోనే లీనమైనటువంటి వారు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు.